దేశం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్షించి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక గొప్ప ఆర్థిక సంస్కరణ ఈ జిఎస్టీ అనే విషయం ఈరోజు దేశమంతా భావిస్తూ ఉంది. అంతర్జాతీయంగా కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నేను కోరిన మీదట తమరు కూడా సభ్యులకు ఏదైనా సందేహం వస్తే రాజ్యాంగపరమైనటువంటి నివృత్తి కూడా జరగాలి ఇక్కడికిక్కడ అని చెప్పి చట్టపరంగా అవసరాన్ని బట్టి మన సభలో సభ్యులుగా ఉండేటువంటి అడ్వకేట్ జనరల్ గారిని రప్పించమని చెప్పి నేను కోరినాను. తమదు వారిని కూడా ఆహ్వానించారు. వారు కూడా అడ్వకేట్ జనరల్ గారు కూడా సభలో ఉన్నారు. సభ్యులు తమ తమ అభిప్రాయాలు చెప్పినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా చెప్పారు. మజ్లిస్ సంబంధించిన సభ్యులు కొన్ని క్వశ్చన్లు అడిగారు. मैं आप लोगों को एक ही बात यहाँ बताना चाहूंगा कि जितना भी हमारा नुकसान होगा, अगर नुकसान होता है तो सेंट्रल गवर्नमेंट इस एक्ट के तहत ही साफ कह रही है कि उसका पूरा भर्ती सेंटर की तरफ से हमारे को मिलेगा. तो इसमें हमें कोई फिक्र करने की जरूरत नहीं है. 5 साल तक ये सहूलत हमारे पास होगी. उसके बाद से फिर से रिव्यू होगी. इसमें हमारा शक करने की कोई जरूरत नहीं है. ఏదేమైనా అధ్యక్ష, సభ్యులు చాలా రకాల అభిప్రాయాలు చెప్తూ యునానిమస్ గా ఈ తీర్మానాన్ని చేయడం అనేది మంచి సాంప్రదాయం. ఒక మంచి స్టెప్ జరుగుతున్నప్పుడు, తీసుకోబడుతున్నప్పుడు అభినందించడం మంచి సంస్కారం కింద వస్తుంది. ఈరోజు తెలంగాణ శాసనసభ యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించడానికి సందర్భోచితంగా ఏకోన్ముఖంగా వ్యవహరించేటువంటి అభినవేశం, ఆ సంస్కారం తెలంగాణ శాసనసభకు ఉందనేటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పినందుకు సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నా పక్షాన, ప్రభుత్వ పక్షాన సున్నవ రాజయ్య గారు మాట చెప్పినారు. కేంద్రం ఎప్పుడైనా కూడా చెప్పేటప్పుడు ఒక మాట ఉంటుంది, ఆచరణకు వచ్చేటప్పటికి ఇంకో మాట ఉంటుంది అన్నారు. చిన్నారెడ్డి గారు కూడా తమ ప్రసంగంలో చెప్పినారు అధ్యక్ష. సరే, సభ్యులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, చిన్నారెడ్డి గారు కావచ్చు, చాలా సుదీర్ఘంగా జాతీయ అంతర్జాతీయ ట్రెండ్స్ను, రాజకీయ సంబంధమైనటువంటి మేళవింపులు చేసి చాలా చక్కగా చెప్పినారు ఈరోజు సభలో. నేను కూడా సంతోషిస్తా ఉన్నా. అయితే రాజయ్య గారు చెప్పినటువంటి భయం ప్రివేల్ అవుతా ఉండే దేశం మీద. అందువల్లనే 15-16 సంవత్సరాలు ఈ బిల్లు ఆగింది అధ్యక్ష. దానికి తార్కాణం ఏంటంటే 2007లో 4% ఉన్నటువంటి సిఎస్టీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని 2% తగ్గించండి, మేము కంపెన్సేట్ చేస్తామని చెప్పి అప్పటి ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. చెప్తే రాష్ట్రాలన్నీ నమ్మి చేసినాయి. చేసిన తర్వాత వాళ్ళు కంపెన్సేట్ చేయలేదు అధ్యక్ష. తద్వారా ఇప్పుడు మన రాష్ట్రానికి, మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలే 10,440 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిన దానివల్ల ఇప్పుడు మనకు రావాల్సింది అధ్యక్ష. జిఎస్టీ విషయంలో కూడా చర్చోపచర్చ జరిగినప్పుడు నేను ఈనాటి ఆర్థిక మంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు, సరే గతంలో జరిగింది ఏందో జరిగింది, మీరైనా రిలీజ్ చేయండి, ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రాసెస్ మారదు కదా, గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తా ఉంది అధ్యక్ష. ఇప్పటి వరకు మనకు దాదాపు 1700 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఆ విశ్వాసం రాష్ట్రాలలో వచ్చింది కాబట్టి, ఈ ప్రభుత్వం చేస్తా ఉందన్నటువంటి మాట వచ్చింది కాబట్టి ఇలా జిఎస్టీ పాస్ కావడానికి మార్గం సుగమం అయిందని చెప్పి సందర్భం తెలియాల్సిన అవసరం ఉందని భావించి నేను తెలియజేస్తాం, వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణలో ఉన్న ఒక సుగుణం ఏంటంటే బిల్లులోనే 5 సంవత్సరాలు కంప్లీట్ కాంపెన్సేట్ చేస్తామని పొందుపరుస్తా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఏమైనప్పటికీ ఈరోజు శాసనసభ ఉదాత్తమైనటువంటి రీతిలో వ్యవహరించి యునానిమస్ గా ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించడం అనేది మంచి సాంప్రదాయం నెలకొల్పినందుకు మరొకసారి నా పక్షాన సభ్యులందరికీ కూడా, సభా నాయకులకి, సభ్యులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణ కాబట్టి పార్లమెంటు ఉభయ సభలు మాత్రమే పాస్ చేస్తే సరిపోదు. కాబట్టి దేశంలో ఉండేటువంటి వివిధ రాష్ట్రాల శాసనసభలు, సగానికి పైబడి శాసనసభలు కూడా ఈ రాజ్యాంగ సవరణ ఆమోదిస్తేనే అది పరిపూర్ణమవుతుంది. కాబట్టి